హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చామగడ్డ మటన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది పులుసు అండి. సో అన్నంలో చాలా బాగుంటుంది. దీని ఇంగ్రీడియంట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చామగడ్డ ఇలా పొట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. 1 కప్. మటన్ ఇది బోన్లెస్ 1 కప్. మీరు బోన్తో కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు పులుసు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పసుపు, గరం మసాలా, ఉప్పు, కారం, ధనియాల పొడి. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ కుక్కర్ ప్యానే తీసుకోండి, ఎందుకంటే మటన్ మనం విజిల్ పెట్టుకోవాలి కదా, అందుకని. అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడవ్వనివ్వాలి. ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, లైట్ బ్రౌన్. ఓకే, ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోండి ఇందులోనే. కొత్తిమీర, పుదీనా కూడా వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ వేసుకోవాలి. ఇది జస్ట్ పొట్టు తీసి, పొటాటోకి ఎలా అయితే పీల్ చేస్తామో అలా పైన పొట్టు తీసేసి పచ్చి చామగడ్డని ఉడకబెట్టి తొక్క తీసుకున్నవి కాదనమాట. ఇలా చేస్తే జిగురు ఉండదు, అందుకే డైరెక్ట్ పొట్టు తీసి కట్ చేసి వేసుకుంటే జిగురు రాదు. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మూత పెట్టుకోవాలండి ఒక 5 minutes చామగడ్డ ఉడికేంత వరకు. 5 minutes తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుంది. చామగడ్డ కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. ఇది 250 grams బోన్లెస్, మీరు బోన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. ఇందులో మనం పసుపు, కారం కూడా వేసుకోవాలి. కారం ఎవరికి రుచికి సరిపడినంత వాళ్ళు వేసుకోవాలి. కొంతమంది పులుసు కారంగా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఎక్కువ వేసుకోండి. ధనియాల పొడి కొంచెం వేసుకోండి. ఉప్పు సరిపడినంత, పులుసుకు కూడా సరిపడినంత ఉప్పు వేసుకోండి. మళ్ళీ మనం చూసుకోవచ్చు ఉప్పు, బట్ సరిపడినంత వేసుకోండి ఉప్పు. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టుకోవాలన్నమాట. దీన్ని బాగా కలిపి మనం ఒక 10 minutes మూత పెట్టుకోవాలి. ఒక 10 minutes మూత పెట్టుకోండి. 10 minutes తర్వాత తీసి చూస్తే మటన్లో వాటర్ ఉంది కదండి, మటన్ కడిగినప్పుడు లేదా మీట్లో నార్మల్గానే వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్ మొత్తం ఇంకిపోతుంది అనమాట. అది ఇంకిపోయిన తర్వాత మనం పులుసు వేసుకోవాలి. సో ఆల్మోస్ట్ మటన్లో వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. ఇది 1 కప్.
1 కప్ చామగడ్డ, 1 కప్ చింతపండు పులుసు, 1 కప్ మటన్. ఓకే, మనం ఎంత పులుసు కావాలో చూసుకొని వాటర్ పోసుకోండి. వాటర్ సరిపోకపోతే మీరు కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసి కలుపుకొని మనం ఇప్పుడు కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ విజిల్స్కి పెట్టుకోవాలి. ఓకే, మీరు ఇది 250 గ్రామ్ బోన్లెస్ కాబట్టి 2 విజిల్స్ పెడుతున్నాము. అదే మీరు బోన్ తీసుకున్నా లేదా కొంచెం ముదురు ఉన్న మటన్ తీసుకున్నా 3 విజిల్స్ అలా ఇచ్చుకోండి. ఓకే, 2 విజిల్స్ తర్వాత కుక్కర్ చల్లారాక ఓపెన్ చేసి చూస్తే ఇలా చామగడ్డ, మటన్ 2 ఉడికిపోయాయి. అండ్ ఇందులో ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసి మనం ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చాలా చాలా ఈజీ టు డైజెస్ట్ కర్రీ కూడా, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఇది వేడి అన్నంలో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బీ సేఫ్.